నిన్న కేటీఆర్ గారు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్కి పోయారు. దేనికి పోయారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిరు. ఆ సవాల్కు సంబంధించినటువంటి వ్యవహారంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సవాల్ విసిరినటువంటి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీకి పోయారు. సవాల్ విసిరేసి ఆయన ఢిల్లీకి పోయిండు. ఈయన డేట్ చెప్పి 3-2 రోజులు సమయం ఇచ్చి మీరు ప్రిపేర్ అయ్యి రండి అని ఆ డాక్యుమెంట్లు కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ పట్టుకొని తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయిండు. అయితే నిన్న మొత్తం ఈ ఫోటో బాగా తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు పోవాలి కదా, ఇక్కడ కేటీఆర్ గారు కూర్చున్నారు, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారి కోసము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఒక సీట్కు కవర్ వేసి మంచిగా గౌరవప్రదంగా పక్కన కూర్చేసి పెట్టారనమాట. మరి రేవంత్ రెడ్డి గారు వస్తారేమో మాట్లాడదాము అనేటువంటి ఉద్దేశంతో అట్లా పెట్టడం జరిగింది. ఈ ఫోటో నిన్నటి నుంచి బాగా తిరుగుతూ ఉంది. అసలు ఏంది చర్చ, ఎందుకు ఆయన సవాల్ విసిరిండు, దేనికైంది ఒకసారి మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు మొన్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అని ఒక కార్యక్రమం పెట్టారు. సామాజిక న్యాయం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు ఎల్బీ స్టేడియంలో. ఆ కార్యక్రమం పెట్టి అది పేరుకు మాత్రమే జై బాపు జై భీము ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ కార్యక్రమం మాత్రం కంప్లీట్గా ఒక రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం దానికోసం మాత్రమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళందరి ప్రసంగాలు విన్న తర్వాత కూడా, కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలు అందరివి విన్న తర్వాత కూడా అదే అనిపించింది. సో ఈ నేపథ్యంలో అక్కడ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను రైతును రాజును చేసినా అన్నాడు. రైతును రాజును చేసిన, మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18-20 నెలల సమయం లోపల ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత, ఏ కేంద్ర ప్రభుత్వం చేయనంత మేము మాత్రమే రైతులను రాజును చేసినాము. ఒకసారి రైతు భరోసా ఇచ్చినాము, రైతులకు రుణమాఫీ చేసినాము, రైతుల కా నుంచి పండించినటువంటి ప్రతి గింజ కొనుగోలు చేసినాము, వాళ్ళకు బోనస్ ఇచ్చినాము, రైతులకు ఏ కష్టం రాకుండా మేము చూసుకున్నాము అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ అట్లా మాట్లాడడం వరకు ఓకే, అంటే ఆయన గురించి ఆయన చెప్పుకోవడం వరకు ఓకే, ప్రాబ్లం లేదు. కానీ సమస్య ఎక్కడొచ్చింది అంటే, మీరు ఎవరైనా చర్చిస్తందుకు ఢిల్లీలో ఉన్న మోడీ అయినా గల్లీలో ఉన్న కేడీ అయినా ఎవరైనా సరే చర్చిస్తందుకు రెడీగా ఉన్నా, మోడీ వస్తాడో లేకపోతే కేసీఆర్ వస్తాడో లేకపోతే కేటీఆర్ వస్తాడో కిషన్ రెడ్డి వస్తాడో ఇంకా ఎవరు వస్తారో రండి, ఈ అంశాల మీద నేను చర్చిస్తా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడైనా సరే నేను చర్చిస్తా అని చెప్పేసి ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరిండు. అంటే దేనికోసము? రైతును రాజును చేసిన అనేటువంటి అంశం మీద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరిండు. ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ మోడీ పేరు తీసుకున్నాడు, కేసీఆర్ పేరు తీసుకున్నాడు, కేటీఆర్ పేరు తీసుకున్నాడు, కిషన్ రెడ్డి పేరు తీసుకున్నాడు, వీళ్ళందరి పేరు తీసుకున్నాడు. సో మోడీ అంటే బీజేపీ ప్రధానమంత్రి రాడు, కిషన్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీ రాదు, వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రొటెక్షన్ లెక్క ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం లేనేలేదు. సో కాబట్టి ఇక్కడ మరి ఆయన కేసీఆర్ పేరు తీసుకున్నాడు, కేటీఆర్ పేరు తీసుకున్నాడు. కేసీఆర్ పెద్దగా రేవంత్ రెడ్డిని పట్టించుకోడు, పెద్దగా కౌంట్ కూడా చేయడు ఆయన. ఇక కేటీఆర్ గారు సవాల్ను స్వీకరించారు. సవాల్ను స్వీకరించి రేవంత్ రెడ్డి గారు మీరు సవాల్ ఇసిరారు కదా, నేను స్వీకరిస్తున్నా, నా పేరు కూడా తీసుకున్నారు కదా, నేను స్వీకరిస్తున్నా, నేను వస్తా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, మీరు చెప్పినటువంటి రైతులను రాజును చేసిన అన్నారు కదా, మీరు ఆ రైతును రాజును ఎట్లా చేసిరో మీరు చూపించండి, రైతును ఎట్లా దగా చేసిరో మేము చూపిస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దగా ఏందో రైతుల పట్ల మేము చూపిస్తాము, మీరు రైతును రాజు ఏ రకంగా చేసిరో మీరు చూపించండి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి. ఇప్పటికిప్పుడేం అవసరం లేదు, 72 గంటల సమయం తీసుకోండి, ఓ 2-3 రోజులు టైం తీసుకొని మాట్లాడుకొని ఆలోచన చేసుకొని టైము డేటు మీరు ఫిక్స్ చేసినా పర్వాలేదు, లేదంటే నన్ను ఫిక్స్ చేయమన్నా పర్వాలేదు అని చెప్పేసి ఆయన ఓపెన్ ఛాలెంజ్ని స్వీకరించి ఆయన కూడా దాన్ని అది చేసేయండి. దాంతో ఏమైంది, ఇక మీరు ఒకవేళ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సోమాజిగూడలో మంగళవారం నాడు 8 తారీఖు జూలై మంగళవారం నాడు 11 గంటలకు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు చెప్పినటువంటి అన్ని సవాళ్ళను స్వీకరిస్తూ దానికి సంబంధించినటువంటి పేపర్లను కాగితాలను పట్టుకొని నేను ఆడికి వస్తా, మీరు కూడా రండి అని చెప్పేసి సవాల్ విసిరిండు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి సవాల్ని ఈయన స్వీకరించి చెప్పడం జరిగిందనమాట. ఇది అయిపోయింది. జరిగిన తర్వాత 2 రోజుల సమయం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి జంప్ అయిపోయారు. హైదరాబాద్లో లేరు వారు, ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోతే ఇంకా ఈయన ఛాలెంజ్ ప్రకారము నిన్న ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి 11 గంటల లోపల
మన సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్కు పోవడం జరిగిందనమాట. అక్కడికి పోయి ఆడ కూర్చొని అక్కడ చాలా కీలక విషయాలను చెప్పడం జరిగింది. మీరు ఏ రకంగా ప్రభుత్వము రైతులను మోసం చేస్తూ ఉన్నది, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలల్లో ఒక గ్యారంటీ అయినటువంటి రైతు భరోసా బోనస్ 2 లక్షల రుణమాఫీ, ఈ మూడింట్లల్లో భయంకరంగా రైతులను మోసం చేసిర్రు. ఎట్లెట్లా మోసం చేసిరో కూడా మేము చూపిస్తాము, ఏ రకంగా మోసం చేసిరో కూడా మేము చూపిస్తామని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు తెలంగాణ భవన్లో మాట్లాడారు. తెలంగాణ భవన్లో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడొక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్ తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదే విధంగా కొడంగల్ నియోజకవర్గంలోనే 600కు పైగా రైతులకు రుణమాఫీ కాలేదంట. ఒక కొడంగల్ నియోజకవర్గంలోనే, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే రైతు భరోసా అందరికి వేసేసినామని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. 9 రోజులు 9,000 కోట్లు అని చెప్పేసి పత్రికలలో యాడ్లు ఇచ్చుకున్నారు, పేపర్ ప్రకటనలు ఇచ్చుకున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. జీవితంలో ఈ రైతులు ఈ ఒక్కసారి రైతు భరోసా చూసినట్టు, ఇంకెప్పుడు చూడనట్టు, గతంలో ఎప్పుడు చూడనట్టు, ఇప్పుడు మాత్రమే చూసినట్టు మాట్లాడడం జరిగింది మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీరందరూ కూడా. కానీ వాస్తవం ఏంది, కొడంగల్లో 600 మందికి పైగా రైతులకు రైతు భరోసా రాలేదంట. ఇక రుణమాఫీ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగలే. ఊర్లో 100 మంది రైతులు ఉంటే ఆ 100 మందిలో 4గురికో 5గురికో అయ్యింది. ఆ 100 మందికి ఉంది అప్పు. ఆ 100 మంది కూడా ఈ రుణమాఫీకి ఎలిజిబులే. కానీ రకరకాల క్రైటీరియా, ఎందుకు క్రైటీరియా అర్థం కాదు. ఆడ మొన్నటి దాకా అన్ని పనిచేస్తాయి, ఈ రుణమాఫీ ఎందుకు కాదంటే టెక్నికల్ అంశం. అంతకుముందుకు రైతు భరోసా ఎందుకు వాళ్ళదంటే టెక్నికల్ అంశం. మొన్న మాత్రం ఏ టెక్నికల్ అంశం లేదు. ఇట్లా ఏదో ఒక సాకు చెప్పేసి దాన్ని డొలుపుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి రైతులను రాజుని చేసింది మేమే, ఈ దేశంలో రైతు కోసము 2 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేమే, 1,04,000 కోట్లు ఖర్చు పెట్టిరంట. మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే, మన రైతులు పండించిన వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లను కొనుగోలు చేయడం కూడా వీళ్ళు చేసిన ఘనకార్యం లెక్క ఫీల్ అవుతా ఉన్నారు. కొనుగోలు చేయడానికి మీకు మీరు అది చేసిన ఘనకార్యం లెక్క ఎట్లా ఫీల్ అవుతారు? రైతు పండించిన పంట ఆయన కష్టం, అది ఆ కష్టాన్ని మీరు కొనుక్కొని పైసలు ఇస్తారు. అది మీరు దారదత్తంగా ఏదో పుణ్యానికి పుక్కట్లో ఇచ్చినట్టు కాదు కదా. దాన్ని కూడా ఇందులోకి కౌంట్ వేసి 1,00,00,000 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. రాని బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్ బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారు. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయన ముచ్చటపడి పిలిచింది కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటాను. మేము పోతాము. సో ఇట్లా సరే, ముఖ్యమంత్రి గారు లేరు, ఢిల్లీకి పోయారు. మరి ముఖ్యమంత్రి ప్లేస్లో డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రి ఉన్నారు, కీలక మంత్రులు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరో ఒకరు రండి అక్కడికి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయారు. ప్రెస్ క్లబ్కి పోయి ఇట్లా ఒక సీటుకు మంచిగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఒకటి అతికిచ్చేసి ఆయన గౌరవప్రదంగా ఒక సీటు ఖాళీగా ఉంచారు. కానీ రాలే, రేవంత్ రెడ్డి గారు రాలే, రేవంత్ రెడ్డి గారి తరఫున ఒక మంత్రి రాలే, ఎవరు రాలే. మొత్తానికి చివరికి ఏమైపోయింది, ఇది ఎట్లా ఉంటుంది అంటే కథ, ఒక నిమిషం అది కూడా చూపిస్తా. ఆ రోజు మరి ఇంతదానికి సవాలిసుడు ఎందుకు సారు, గింతదానికి సవాలిసుడు ఎందుకు? ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ఇంకో ఇట్లా సవాల్ ఇసిరితిరు మీరు. సవాల్ ఇసిరినాక ఆయన మీ సవాల్ని స్వీకరించి నేను వస్తా, ఆయన మీ సవాల్ని స్వీకరించి కేటీఆర్ గారు నేను వస్తా అని చెప్పి ఇక్కడ ఆయనే చెప్పిండి. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రా, నీకు గుర్తు చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. సో వారు సవాల్ వేసిర్రు, వీరు సవాల్ స్వీకరించారు. మరి దాని తర్వాత మరి పోవాలి కదా, పోకుండా గిట్లా ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు సార్? ఇక పోకుండా ఇట్లా ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు? సరిగా వీళ్ళు పోయిర్రు, ఆడుకోయి మాట్లాడడం మాట్లాడిర్రు ప్రెస్ క్లబ్. ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం. సో చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి రైతులకు నివాళులు అర్పించారు వారు. దాని తర్వాత మాట్లాడడం జరిగింది. నీళ్లను ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ, అక్కడ కింద గోదావరిలో బనగచెరలు కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా. రైట్. సో రైతుల కోసం మీరు చేసింది ఏమి లేదు, సవాల్ ఇసిరిరు, ఢిల్లీకి పారిపోయారు. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం, రైతాంగం కోసం మీరు ఏం చేయలేదు. 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టి 1 సారి రైతు భరోసా వేసిర్రు. అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. నీ సొంత కొడంగల్ నియోజకవర్గంలోనే 650కి పైగా రైతులకు రైతు భరోసా రాలేదు. ఇక రుణమాఫీ గురించి ప్రతి ఏ ఊర్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి పోదాం, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకైనా పోదాం, ఎక్కడికైనా పోదాం అని చెప్పేసి అవన్నీ డేటా తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ నాయకులందరితోటి నివాళులు కూడా అర్పించారు ఎవరైతే చనిపోయారో రైతుల కోసం. ఇదంతా నిన్న జరిగినటువంటి వ్యవహారం. ఆయన సవాల్ వేయడము, ఢిల్లీకి పోవడము, కేటీఆర్ గారు ఆ సవాల్ స్వీకరించడం, ఇక్కడ రావడం, ఇదంతా ఒక రాజకీయ నిన్న ఒక రాజకీయ కీలకమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇక దాంతోపాటు ఒకసారి చదువుదాం. ఇగో సవాల్ విసిరిండు, ఢిల్లీకి పారిపోయిండు, చేతగానప్పుడు సవాల్ ఎందుకు విసిరాలి? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు, రాజకీయ సన్యాసం అన్నాడు, మాట తప్పిండు, ఇప్పుడు సవాల్ విసిరిండు, పరారయ్యిండు, మరో ఛాన్స్ కూడా ఇస్తున్నాం, ప్లేసు డేటు టైము డిసైడ్ చెయ్యి, జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే కూడా వస్తా, ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఏమంటున్నారు, నేను మీ ఇంటికి రమ్మన్నా వస్తా, మీ జూబ్లీ ప్యాలెస్ అంటే ఆయన బంగ్లా, ఆయన ఇంటికి రమ్మన్నా వస్తా, డే టు టైం నువ్వే ఫిక్స్ చేయి, నేనే వచ్చి మాట్లాడతా, మీడియాని తీసుకొని మీడియా ముందు లైవ్ కవరేజ్ మధ్యలో మాట్లాడదాము అంటున్నాడు. ఇక ఏ అంశం మీదైనా చర్చించడానికి రెడీ, చర్చకు రాలేకపోతే కేసీఆర్కు క్షమాపణ చెప్పు, కేసీఆర్ను తిట్టినందుకు ముక్కు నేలకు రాయి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిండ్రు, నీళ్ళేమో ఆంధ్రాకు పోతా ఉన్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతా ఉన్నాయి, ఇంకొకటి మర్చిపోయారు వీళ్ళు మధ్యలో పేరు, గుజరాత్కి కూడా పోతున్నాయి కొన్ని, మొత్తం ఢిల్లీకి ఏం పోతలేవు, గుజరాత్కు కొన్ని పోతున్నాయి, ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి కొన్ని పోతున్నాయి. ఇక తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని మురిసిపోతున్నాడు, ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పరిపాలన ఉన్నది, కర్రు గాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పైన నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది.